నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విశాఖపట్నం బీసీవై పార్టీ నుంచి బాలాజీ యాదవ్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు విశాఖ నుంచి ఎంపీగా నన్ను గెలిపించమని మీడియా ముఖంగా కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో బీసీవై కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్. నేను ఒక వైద్యుడిని. విశాఖపట్నంలో దాదాపుగా గడిచిన 70 ఏళ్లలో విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని చూసుకున్నట్లయితే గడిచిన 40 ఏళ్లలో ఉత్తరాంధ్రకి తలమానికమైన విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని ఇతర జిల్లాల నుండి వచ్చిన వారు ఇక్కడ పోటీ చేయడం, రావడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఏదైతే సామాన్య యువత కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆశయంతో, బడుగు బలహీన వర్గాలు ఎదగాలనే ఆశయంతో రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ తరఫున నాకు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. నేను ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏదైతే అత్యధిక జనాభా కలిగిన బడుగు బలహీన వర్గాల తరఫున విశాఖపట్నం నుంచి మొదటిసారి పార్లమెంట్లో ఒక గళం వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఏమవుతుందంటే ఇక్కడ విశాఖపట్నం ప్రాంతాన్ని భూపకాస్తులు, ఏదైతే కార్పొరేట్లు లక్షల కోట్లు దోచిన వాళ్ళు విశాఖపట్నం మీద పెట్టి వారు ఓట్లను కాజేస్తున్నారు. మేము సామాన్యులు, మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్తో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నానికి రైల్వే జోన్ కోసం, ఏదైనా ఐటీ హబ్గా ఏదైతే ఈరోజు హైదరాబాద్, బెంగళూరు ఐటీ హబ్ అయిందో అలా కాకుండా విశాఖపట్నాన్ని ఐటీ హబ్ చేయడానికి, అదేవిధంగా కేజీహెచ్ హాస్పిటల్ విమ్స్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు స్థాయికి తీసుకువెళ్ళడానికి ఒక డాక్టర్గా ఈ ప్రాంతంలో పుట్టి, విశాఖపట్నంలో పుట్టి పెరిగి ఇక్కడ పెరిగిన ఒక సామాన్య వ్యక్తిగా ఈరోజు నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాను. ఓటర్ మహాశైలు అందరూ కూడా గమనించి, మా గుర్తు చెరుకు రైతు. మా పార్టీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ. ఇది రాష్ట్రం మొత్తం పోటీ చేస్తుంది. మేము విశాఖపట్నం నుంచి ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. దయించి విశాఖపట్నాన్ని కాపాడండి, సామాన్యులను పార్లమెంటుకు పంపించండి అనే నినాదంతో మేము ముందుకు వచ్చాం. మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు ఎడ్ల వేణుగోపాలకృష్ణ, అందరూ ఇక్కడ సుమన్ అంటారు. నేను విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అగ్రవర్ణాలు ఎప్పుడు పార్టీని రాజ్యాలు ఏలుతున్నాయి. మనకి బానిసత్వం కానీ మనకి నాయకత్వం మట్టిగా ఉండదు. ఈ ప్రధాన పార్టీలు రెండు అగ్రవర్ణాలదే. ఈరోజు మన బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ పెట్టారు. అంటే మన భారతీయ జనతా యువజన పార్టీ పెట్టి పేదలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ కులాలందరూ మనకి పైకి రావాలని చెప్పి ఆయన నినాదంగా ఈ పార్టీ పెట్టారు. దీనికి విధంగా అలాగే మనకి డబ్బున్నోళ్ళు కాకుండా ప్రధాన నాయకుల్ని, స్థానికుల్ని నియమించి ఇక్కడ మాకు ఈ బీఫామ్ మన డాక్టర్ గారికి కానీ నాకు కానీ ఇవ్వడం జరిగింది. కనుక మీ అందరూ ఇప్పటికైనా చైతన్య, డబ్బుకి కాకుండా అలాగే మన బిల్డింగుల ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులు సంపాదించిన నాయకులకు కాకుండా మాలాంటి వాళ్ళకి మన బోడే రామచంద్ర గారు బీసీల తరఫున పార్టీ నియమించారు. కాబట్టి మీ అందరూ సహకరించి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీ యొక్క ఓటు బుక్కను మాకు బీసీవై పార్టీ, భారతీయ చైతన్య యువజన పార్టీ చెరుకు రైతు గుర్తుపై వేసి మీ అందరూ సహకరిస్తారని మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటాం. జై బీసీవై. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.